హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ పొటాటో బంగాళాదుంప గోధుమ పిండితో నేను చేసిన ఈ స్నాక్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లా కూడా తీసుకోవచ్చండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళైతే ఈ రెసిపీకి మీకు ఫిదా అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా 1 కప్పు గోధుమ పిండి తీసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి. గోధుమ పిండితోనే చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఇలా జల్లించుకున్న తర్వాత గోధుమ పిండిలో కొత్తిమీరను బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, చాలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా. నేనైతే సిజర్తో చాలా సింపుల్గా చాలా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కొత్తిమీర అంతా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 స్పూన్ కారం, జీలకర్ర 1 స్పూను వేసుకొని ఈ మిశ్రమాలన్నీ గోధుమ పిండికి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, చపాతీ ముద్ద అయినట్టు పిండి మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చాలా స్మూత్గా రావాలి. చేతులకు అంటుకున్నా పర్వాలేదు, చాలా స్మూత్నెస్ రావాలి. ఇప్పుడు లైట్గా పిండి అంతా కలుపుకున్న 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని బాగా డంప్ చేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్నెస్ వచ్చిందో ఆయిల్ యాడ్ చేశాక. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఒక 2 మీడియం సైజ్ అయితే 3, పెద్దవి అయితే 2 బంగాళదుంపల్ని ఉడకపెట్టుకొని తొక్క తీసి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. గరిటెతో కానీ స్మాషర్తో కానీ శుభ్రంగా పేస్ట్ కింద చేసుకోవాలి. బంగాళదుంప ఎక్కువ ఉడికితేనే మనకి ఈ విధంగా మెత్తని స్మూత్ పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప మిశ్రమంలో రుచికి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ పసుపు, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను యాడ్ చేసుకోవాలి. 2 బంగాళదుంపలకి సరిపడా నేను చెప్తున్నానండి. మీరు ఇంగ్రీడియంట్స్ పెంచితే కనుక ఈ స్పైసీనెస్ కూడా కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మీకు నచ్చితే కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా చపాతీ పిండి మిశ్రమం లాగా బాగా కలిపెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొంచెం నూనె ఫైనల్గా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. నూనె అంతా కూడా అప్లై చేసి పీల్చుకునేలాగా బాగా కలుపుకోవాలి. పిండి మిశ్రమంలో ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా చపాతీ పిండి తీసుకున్నాం కదా, ఈ పిండి మిశ్రమాన్ని 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకొని చపాతీ పిండిలాగా ఈ పిండిని మనము ఒత్తుకోవాలి. అది పలచగా కాకుండా కొంచెం మందంగా కాకుండా తీసుకోవాలి. సరే కదా, కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఈ చపాతీ మిశ్రమాన్ని బాగా చేసుకోవాలి. రోల్ చేసుకుంటూ మూవ్ చేస్తే మనకి కొంచెము మందంగా చేసుకోవాలండి చపాతీ, మరీ పలచగా కాకుండా. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమాన్ని తీసుకొచ్చి చపాతీ పిండిలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పలచగా, మరీ ఎక్కువగా కాకుండా. చూడండి, ఈ థిక్ లేయర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా కూడా మనము సర్కిల్ మోషన్లో అంటే రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, అయిపోయింది. ఇప్పుడు ఇలా రోల్ అయిన తర్వాత జస్ట్ మనం ఇట్లా మూవ్ చేసుకుంటే అదంతా కూడా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు ఈ రోల్ని మనము స్ప్రింగ్స్ కింద కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకుంటే దాంట్లో కర్రీ లేదు కదా, అందుకని విడిగా కట్ చేసేసాను. చూడండి, ఈ విధంగా కర్రీ కూడా ఉంటుంది. కొంచెం అడుగు అంటే అంగుళం అంత సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ మిశ్రమాన్ని జస్ట్ మనం ఫింగర్తో జస్ట్ టచ్ చేస్తే ఈ గ్రేవీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూశారు కదా, ఈ విధంగా మీ ముక్కలన్నీ కూడా మనము జస్ట్ పైకి ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే వేడివేడిగా బంగాళాదుంప స్నాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిది, బంగాళదుంప కూడా హెల్దీ అండి. అందువల్ల ఈ 2 కాంబినేషన్తో నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. ఇంతేనండి, సాస్ అద్దుకొని తినేయచ్చు, ఉత్తినే కూడా తినేయచ్చు. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.